నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, తిరుమల తిరుపతికి సంబంధించి లడ్డు నెయ్యిలో వాడినటువంటి అటు అసలు అది నెయ్యే కాదని చెప్పి సిట్ చెప్పడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. దీనిపైన మళ్ళీ ఏకసభ్య కమిటీ వేయడం, దినేష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో మాజీ ఐఏఎస్ వారి యొక్క నేతృత్వంలో ఒక నివేదిక కూడా ఇచ్చింది. అయితే దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా ధర్మారెడ్డి అని చెప్పి గతంలో ఉన్న వాళ్ళందరిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ఇప్పుడు ఒక కమిషన్. అయితే హఠాత్తుగా భూమన కరుణాకర్ రెడ్డి ఎప్పుడైతే లేదు చూసారా దేవుడు ఉన్నాడు కాబట్టి మాకు ఇలాంటి తీర్పు వచ్చిందని చెప్పి అన్న ఆయన ఈరోజు లేదు అసలు ఏక సభ్య కమిటీ కాదు, ఇది ఏకపక్ష కమిటీ, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వచ్చిందని చెప్పేసి మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. సో భూమన కరుణాకర్ రెడ్డి గారి మాటల్ని ఎలా తీసుకోవాలి సార్? గుమ్మడికాయ ప్లేస్లో పరకామణి పెట్టుకో, గుమ్మడికాయ ప్లేస్లో కల్తీ నెయ్యి పెట్టుకో. అంటే గుమ్మడికాయ దొంగలంటే ఉలికి పడ్డట్టుగా ఇప్పుడు ఏంటి, కల్తీ నెయ్యి అనగానే ఉలికి పడుతున్నాడా, పరకామణి అనగానే ఉలికి పడుతున్నాడా, ఆ భయం కనపడుతుంది. నిన్న ప్రెస్ మీట్లో దమ్ముంటే కేసులు పెట్టుకోండి అంటున్నాడు. అంటే అక్కడ ఆ సవాల్లోనే నీకు భయం కనపడుతుంది. మీరు నిన్న ఆయన ప్రెస్ మీట్ చూస్తే మీరు అన్నట్టుగా దినేష్ కుమార్ ఆయనకంట టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇస్తానని ఈయన వాగ్దానం చేశాడంట, అందుకని ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చాడట. ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ ఇప్పటికి ఇంకా ఖాళీ అవ్వాలా, ఆయనకు ఇంకొక 5-6 నెలలు ఉంది. ఎవరికి? బిఆర్ నాయుడుకి. ఆల్రెడీ బోల్డ్ మంది దానికి రేసులో ఉన్నారు, పోటీ బోల్డ్ ఎక్కువ ఉంది. వీళ్ళందరినీ కాదని దినేష్ కుమార్కి ఇస్తాడా? ఆయనదే రాష్ట్రం అసలు. ఇప్పుడు సిఎస్గా చేశాడు, ఇక్కడ అనేక శాఖలకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు, సీనియర్ మోస్ట్ ఐఏఎస్. ఆయన మీద అంటే అవినీతి ఆరోపణలు ఉన్నాయంట. ఇతను చెప్తాడు ఈ శుద్ధపూస, ఈ సుప్పిని ఎవరు? సంప్రదాయనిలే, మామూలు సంప్రదాయని కాదు. భూమన కరుణాకర్ రెడ్డి అసలు నువ్వు మామూలు మాటలా, అసలు అబ్బో వేదం చదువుతాడు. అదేమంటే బిఆర్ నాయుడు కూడా ఛాలెంజ్ చేస్తాడు, నేను ఉపనిషత్తులు చదువుతాను, చదువుతావా అంటాడు. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఉపనిషత్తులు వేదం కాదు, పరకామణి, కానుకల కేసు, రవికుమార్, 150 కోట్ల ఆస్తులు తమిళనాడులో, లేకపోతే కర్ణాటకలో, తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో 13 కోట్లు టీటీడీకి ఇప్పించాను, దొంగని దాతం చేశానని అతనికి మీరు సెలవు గప్పారా లేదా? సతీష్ కుమార్ కూడా ఉంది సార్ దాంట్లో. అంటే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అతను ఈ విధంగా మాట్లాడటం, పదే ప్రెస్ మీట్లు పెట్టడం, మరి దమ్ముందో లేదో మరి కూటమి ప్రభుత్వమే తెలుసుకోవాలి. ఒక నేరస్తుడే కేసులు పెట్టమని సవాల్ చేస్తుంటే, అరెస్టు చేయమని పిలిపిస్తుంటే, ఇక్కడ మనం కల్తీ నెయ్యి కేసు దినేష్ కుమార్ కమిటీ ఏం తెలిసింది? అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారా లేదా? మీరు వచ్చిన తర్వాతే నిబంధనలు సడలించారా లేదా? ఇతనేమంటాడు, మేము ప్రత్యేక ఆహ్వానితులం, మీకు మేము మేక గడ్డం కింద ఎలాడేటటువంటి అవి ఉన్నాయి చూసావా, అట్లాంటి వాళ్ళం. ప్రశాంతి మేడము, పార్థసారథి వాళ్ళు ఫుల్ టైం మెంబర్సు, తీసుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కానీ మమ్మల్ని ఎందుకు ఇది చేస్తారంటారు. వాళ్ళ పాత్ర ఎంత, మీ పాత్ర ఎంత? సిట్ తేల్చింది. సిబిఐ వేసినటువంటి సిట్ స్పష్టంగా ఆధారాలతో సహా, హవాలా లావాదేవీలతో సహా తిరుపతి వచ్చిన 20 కోట్లు ఏమయ్యాయి? 21 కోట్లు. అపూర్వ చావుడ వైష్ణవి డైరీ వాడికి 21 కోట్లు క్యాష్ వచ్చింది. 75 లక్షలు విజయభాస్కర్ రెడ్డికి ఇచ్చారు. అతను ఏడ్చాడు నిన్న కూడా, ఏమని, నాకు ఇచ్చిన మాట వాస్తవమే, ఒక గోల్డ్ కాయిన్ కూడా ఇచ్చారు 8 గ్రాములు, ఇదిగో తీసేసుకోండి, 36 లక్షలు మిగిలాయని చెప్పి ఇచ్చాడనో ఏదో అన్నారు. సరే, ఆ కమిషన్ ఏజెంట్, హవాలా కమిషన్ ఏజెంట్ వాడికి ఒక 30 లక్షలు ఏమి ఇచ్చినట్టున్నారు. ఆ 20 కోట్లు ఎవరెళ్ళకి వెళ్ళాయి అది తేల్చాలి. ఇంకా సిట్ శాంతం తేల్చలా. ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది, చెందాల్సింది హవాలా ట్రాన్సాక్షన్స్. 250 కోట్ల స్కామ్ అన్నారు, కల్తీ నెయ్యి. 50 లక్షలు జగన్మోహన్ మిత్రా ఇచ్చాడంట. ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు అది ఆ ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్ ఆడు 50 లక్షల క్యాష్ ఏమైంది? చిన్నప్పన్న. లేకపోతే ఇప్పుడు అతను ఎవరు? అబ్బోలే బాబా డైరీ, విపుల్ జైన్, పొమిల్ జైన్, వాడెవడో మీ పిఏ అంట, మమ్మల్ని బెదిరిస్తున్నాడు, కేజీ కమిషన్ 25 రూపాయలు అడుగుతున్నాడు అని చెప్పి విపుల్ జైన్ సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళాడా లేదా? అడిగాడా లేదా? విపుల్ జైన్ ఇప్పుడు అనిల్ సింఘాల్ ఇంటికి వచ్చాడా, సుబ్బారెడ్డి ఇంటికి వచ్చాడా అని అడుగుతున్నా. చిన్నప్పన్న అనిల్ సింఘాల్ పిఏనా, సుబ్బారెడ్డి పిఏనా? ఆ తర్వాత సుబ్బారెడ్డిని కలిసిన తర్వాత సుబ్బారెడ్డి ఏం చేశాడు? శాంపుల్ తీయమన్నాడు. శాంపుల్స్ తీసి మైసూరు సిఆర్టీఐ ఆ ల్యాబ్కి పంపించారు. అది స్పష్టంగా కల్తీ అని వచ్చింది.
కల్తీ అని వచ్చిన తర్వాత కూడా నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు కొన్నావు అంటే వాళ్ళని బెదిరించడానికే నువ్వు శాంపిల్ పంపావు. నువ్వు శాంపిల్ పంపించేసరికి వాళ్ళు భయపడి నువ్వు అడిగిన కమిషన్ ఇచ్చారు. 4,69,00,000 చిన్నప్పన్న అకౌంట్లో 5 లక్షలే ఉన్నాయి. ఆ 4,64,00,000 ఏ బ్యాంక్ వెళ్ళాయి? యాక్సిస్ బ్యాంక్ అన్నారు. యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వండి సుబ్బారెడ్డి గారు, మీది మీ మేడంది అన్నారు. ఇద్దరు యాక్సిస్ బ్యాంక్లే. అవును, ఇవ్వు. కోర్టుకు వెళ్ళారు నేను ఇవ్వనని చెప్పి. హైకోర్టు ఏం చేసింది? వాళ్ళ దెబ్బకు దడుచుకుందో మరేమో కానీ ఆ కోర్టులు సరే ఇచ్చినంత వరకు చేయండి, ముందు ఆ విచారణ చేసినాక ఆ తర్వాత చూద్దామనో ఏదో అన్నది. అప్పుడు ఆ మాట అన్నది కదా హైకోర్టు. ఇప్పటి వరకు ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలతో విచారణ చేశారు, అయిపోయింది. మరి మిగతా యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వాల. అవి ఇవ్వమని ఇప్పుడు హైకోర్టు ఏమన్నా ఇవాళ మరి ఆదేశిస్తుందా, వదిలేస్తుందా? నేను అంటోంది అదే. ఇక్కడ అధికారులను బలిపెట్టడం కాదు. సిబిఐ సిట్ అయినా లేకపోతే ఈ దినేష్ కుమార్ కమిటీ అయినా, ఇప్పుడు దినేష్ కుమార్ కమిటీ స్పష్టంగా చెప్పింది, దోషుల్ని నిర్ధారించింది, రికమెండేషన్స్ కొన్ని ఇచ్చింది. ఏది అటు కొనుగోళ్ల కమిటీ ప్రక్షాళన చేయండి, ప్రొక్యూర్మెంట్ లేకపోతే ఆ తనిఖీల బృందం దానిలో ఉన్న వాళ్ళని దీంట్లో పెట్టబాకండి, డైరీలు తనిఖీ చేసే వాళ్ళకి అది ఇవ్వాల్సిన రికమెండేషన్స్ ఇచ్చింది. స్పష్టమైన రికమెండేషన్స్ అంత పక్కాగా ఇస్తే నువ్వేమంటావు? చంద్రబాబు పక్షాన్ని ఇచ్చినట్ట, లేకపోతే టీటీడీ బోర్డు చైర్మన్ కోసం ఇచ్చినట్ట? నీకుంటుంది ఆ ఆశ, బోర్డు చైర్మన్ ఆశలు, ఆ బోర్డు ఆ ఖజానా దాన్ని ఖాళీ చేయాలన్న మీ కోరిక. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి కన్ను తిరుపతిపై, తిరుపతి స్వామివారి సంపదపై. ఆ రోజు సాయిరెడ్డితో మరి ఆరోపణలు చేయించాడు, పింక్ డైమండ్ అన్నాడు. చంద్రబాబు ఎత్తుకుపోయాడు. ఇప్పుడు కనుక 24 గంటల్లో ఈ చంద్రబాబు ఇంట్లో సోదా చేస్తే పింక్ డైమండ్ ఉంటుంది, బెడ్రూమ్లో ఉండిద్ది అని సాయిరెడ్డి రాజీనామా చేస్తానన్నాడు. విజయసాయిరెడ్డి అసలు పింక్ డైమండే లేదు, అది ఎప్పుడు పగిలిపోయింది, అసలు పగిలిపోయింది కూడా పింక్ డైమండ్ కాదు, రూబీ అది అన్నట్టు చెప్పారు అని చెప్పి ధర్మారెడ్డి చెప్పాడు, ఆ నటరాజన్ కమిటీ చెప్పింది, రమణ చెప్పాడు, రమణ దీక్షితులు చెప్పాడు. అంటే మీరు ఆ రోజు ఆరోపణలు ఏంటి? కేవలం గెలుపు కోసం చేసిన ఆరోపణలు. ఆయన ప్రతిష్ట, చంద్రబాబు ప్రతిష్టని దెబ్బతీసి తెలుగుదేశం ఓడించడానికి విజయసాయిరెడ్డితో ఇన్ని ఆరోపణలు చేపించి నువ్వు సీఎం అయిన 20 రోజులకే మీ బాబాయిని చైర్మన్ చేసి దోచేసి వేలం పాడాడు. ఆ రోజు ఏంటి? ఓహో ఆర్జిత సేవలు, అభిషేకం 5,000 10,000 చేయండి, తోమాల సేవ 4,000 9,000 చేయండి, వేలం వ్యాపారం. మహాప్రసాదం లడ్డూని స్వీట్ షాపుల్లో అమ్మమన్నాడు సుబ్బారెడ్డి, కరోనాలో అమ్మిచ్చారు. అది ఇవాళ ఆఖరికి ఏదైతే ఎలక్షన్ సందర్భంగా అక్కడ వెహికల్స్లో పెట్టుకొని మరి ఓటర్స్కి కావచ్చు లేదా ఎలక్షన్ ప్రచారానికి కూడా దాన్ని వాడారు. దినేష్ కుమార్ కమిటీ అదే అన్నది. ఏంటి? వ్యాపారస్తులు లాభాపేక్ష ఉన్నాళ్ళని ట్రస్ట్ బోర్డులో పెట్టద్దు, స్వామి సేవలో ఎవరు ఉండాలి, స్వామి భక్తులు మాత్రమే ఉండాలి, ఇట్లాంటి వాళ్ళని కమిటీ సభ్యులుగా పెట్టద్దని రికమెండేషన్ ఇచ్చారు. భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో మనకు కనపడుతోంది ఒక భయం. ఎక్కడ 20 కోట్ల గురించి హవాలా తన ఇంట్లో ఎతుకుతారు, ఈడీ వస్తుందా? అసలు ఇంతవరకు ఈడీ ఇందులో ఎందుకని రాలేదు నాకు చెప్పు. అసలు చిన్న క్వశ్చన్ అడుగుతున్నా, ఇంతవరకు ఏ డిబేట్లో ఈ క్వశ్చన్ ఇలా ఇప్పుడు నీతోనే వేస్తున్నా. ఇప్పుడు లిక్కర్ మాఫియా, ఏపీ లిక్కర్ కేసు, అటు సిబిఐ టేకప్ చేసింది, ఈడీ టేకప్ చేసింది, సిట్ దర్యాప్తు చేసింది. అక్కడ జప్తులు కూడా చేశారు. దగ్గర 410 కోట్ల ఆస్తులు జప్తు చేశారు ఏపీ లిక్కర్ కేసులో. ఏది కేసిరెడ్డి రాజు 32 ఎకరాలు జప్తు చేశారు. ఆల్రెడీ 8 కోట్లు ఈసీఏ పట్టుకున్నది, 11 కోట్లు అక్కడ నోట్లు దొరికాయి. నీకు ఎక్కడ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ గెస్ట్ హౌస్ ఏదన్నారు, వెంకటేష్ నాయుడు జానా బెత్తే లెక్కేస్తున్న వీడియో చూసావు కదా, ఆ 11 కోట్లు. ఇట్లా 400 కోట్లు అక్కడ ఈడీ జప్తు చేసింది కదా, మొన్న ప్రెస్ రిలీజ్ కూడా చేసింది కదా. అంటే మీరు లిక్కర్ కేసులేనా ఈడీ చూసేది? కల్తీ నెయ్యి కేసు ఈడీకి చాలదా? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఈడీ 250 కోట్ల స్కామ్ అనేది చెప్పింది. ఎక్కడికి ఇది సిట్ చెప్పింది, సిబిఐ వేసిన సిట్టు స్పష్టంగా హవాలా కనపడుతుంది. 20 కోట్ల హవాలా కాదు, ఆ 4,69 లక్షల హవాలా కాదు, 50 లక్షల క్యాష్ కాదు. ఎందుకని ఈడీ కల్తీ నెయ్యి కేసులో ఎంటర్ కాలేదు? జగన్మోహన్ మిత్ర చెప్తున్నాడు 50 లక్షలు నేను ఇచ్చానని. విపుల్ జైన్ చెప్తున్నాడు
కేజీకి ₹20 నా దగ్గర వసూలు చేశారని. మనీ ట్రయల్ ఇంత స్పష్టంగా ఉంది. 13 ప్లాట్లు ఇతను కొన్నాడు చిన్నప్పన్న విశాఖపట్నం దగ్గర. ఎందుకని ఈడీ ఇక్కడ ఎంటర్ కావట్లేదు? స్వామి ఏమన్నా మరి అడ్డుకుంటున్నాడా వీళ్ళని రానియకుండా? ఏడుకుంటల వాడు ఈడీ వస్తుందనే భయమా ఇప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డిలో? సార్ దినేష్ కుమార్ కమిటీ, ఏకసభ్య కమిటీ ఏదైతే ఉందో దాదాపు 45 రోజులు గడువు ఇచ్చినా సరే ఇది సరిపోదని చెప్పి ఇంకొద్ది టైం కూడా తీసుకున్నారు. అంటే దాదాపు 60 రోజుల ముందు నుంచే ఈ యొక్క దినేష్ కుమార్ కమిటీ పడుతున్న సంగతి తెలిసిన తర్వాత అప్పుడు నోరెత్తనటువంటి ఒక భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు మీరే దొంగలు అన్న తర్వాత మాత్రమే ఈరోజు ఏదో బిఆర్ నాయుడు గారి పొజిషన్ తీసుకోబోతున్నాడు, అందుకోసం ఇవన్నీ మాట్లాడుతున్నాడనే మాటను ఎలా చూడాలంటారు? దినేష్ కుమార్ చంద్రబాబు పక్షాన రిపోర్ట్ ఇస్తే సుప్రీంకోర్టు సిబిఐ వేసిన సిట్ చంద్రబాబు పక్షాన్ని ఇచ్చింది రిపోర్టు. ఆ రోజు ఏమన్నారు? అబ్బాయి వెజిటబుల్ ఫ్యాట్సే కలిసాయి, పామ్ ఆయిల్, పామ్ కెర్నాయిల్, అంతే తప్ప దీనిలో గొడ్డు కొవ్వు లేదు. చంద్రబాబు క్షమాపణ చెప్పు అన్నావుగా, అప్పుడు నిందా పరిహార హోమం ఒకటి చేసావుగా. నేను అంటోంది అదే. ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరిలో ఒక భయం కనపడుతుంది. ఏ కేసులో మమ్మల్ని అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే మరి వాళ్ళ చుట్టూత నెత్తి చుట్టూత కేసులే. ఇప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి, సతీష్ కుమార్ హత్య, ఆత్మహత్య కేసా, పరకామణి రవికుమార్ ఆస్తులకు సంబంధించినటువంటి కేసా, కల్తీ నెయ్యి కేసా, భూ కబ్జాల కేసా, ఏ కేసులో అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితుల్లో నిద్రలేని రాత్రులు, రోజుకో ప్రెస్ మీట్లు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి మీరు అన్నట్టుగా ఏదైతే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తరుకున్నట్టుగా ఉంది. సో చూద్దాం, పరకామణి దొంగలు ఎవరు, పరకామణి దొంగలు ఎవరు, కల్తీని దొంగలు ఎవరంటే భుజాలు తడుకుంటున్నారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.